brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। టికెట్ రేట్ల విషయంలో ఒక్కో నిర్మాత ఒక్కో రూట్ ఫాలో అవుతున్నారు. కొందరేమో ఉన్న రేట్ చాలంటే మరికొందరేమో పెంచాల్సిందే అంటున్నారు. ఈ విషయంలో నిర్మాతలందరూ కలిసి ఒక కాల్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? పెరిగిన టికెట్ రేట్లు సినిమాకు వరమా శాపమా? ఆడియన్స్ కు కంఫర్టబుల్ ప్రైస్ లో సినిమా చూపించలేరా? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఒకప్పుడు పెద్ద సినిమా వస్తుందంటే అభిమానులు ఉత్సాహం, ఆడియన్స్ లో చూడాలనే ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. భారీ సినిమా వస్తుంటే టికెట్ రేట్ గుర్తొచ్చి ప్రేక్షకుడికి గుండెదడ మొదలవుతుంది. ఓ పెద్ద హీరో సినిమా చూడాలంటే టికెట్కు కనీసం 400 నుంచి 500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బడ్జెట్ లెక్కలు చూపి నిర్మాతలే అదనంగా పెంచేస్తున్నారు. RRR నుంచి ఈ టికెట్ రేట్ల ఇష్యూ టాలీవుడ్ లో నడుస్తుంది. ఆ సినిమాకు తెలంగాణ మల్టీప్లెక్స్లలో 450 రూపాయల రేట్ పెట్టారు. ఆ తర్వాత KGF 2, ఆచార్య సహా చాలా సినిమాలకు ఇదే కంటిన్యూ అయింది. ఆ మధ్య గుంటూరు కారంకు ఇదే రేట్ ఉంది. గతేడాది కల్కి, దేవరకు కంటిన్యూ అయింది. అంతెందుకు, భారతీయుడు 2కు తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ టికెట్ రేట్ పెట్టారు. ఆల్రెడీ తెలంగాణలో 295 రూపాయల టికెట్ రేట్ ఉన్నా అదనంగా 75 నుంచి 100 రూపాయలు పెంచుకుంటున్నారు నిర్మాతలు. రేట్ పెంచుకోకపోతే సినిమాపై నమ్మకం లేదేమో అనే డౌట్ వస్తుందని ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు నిర్మాతలు. సంక్రాంతికి వస్తున్నాం, తండేల్ లాంటి మీడియం రేంజ్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచేశారు మేకర్స్. పెద్ద సినిమాలకైతే ఓకే గానీ నార్మల్ సినిమాలకు రేట్లు పెంచడమే సమస్యగా మారుతుంది. హైక్స్ సినిమాను కాపాడాలి గానీ భస్మాసుర హస్తంగా మారకూడదు కదా. ఇది అర్థం చేసుకునే రాబిన్హుడ్ మామూలు రేట్లతోనే విడుదలవుతుంది. కానీ కొందరు మాత్రం టికెట్ రేట్లు పెంచాల్సిందే అంటున్నారు. మొత్తానికి ఈ టికెట్ హైక్స్ సినిమాకు శాపమా వరమా అర్థం కావట్లేదు ఇప్పుడు.